అన్న ఇదిగోండి ఏంటది పెద్దయినా? ఏం చేస్తున్నావు చెప్పు. అదేనా? నీకు నువ్వే తయారు చేసుకుంటావా? ఇది ఎక్కడ దారం తెచ్చుకుంటావా? అదే కొనుక్కొచ్చుకుంటావు. ఇదంతా కొంచెం గట్టిగా చెప్పు. ఇప్పుడు ఇదంతా అక్కడ విడిగా వస్తుందా? ఇది కూడా మీరు తయారు చేసుకునేదేనా? ఇది కొనుక్కోవడమే. మీరు అంచు తయారు అట్లా తాడేసి ఎలా వెళ్తారు? పొద్దుట ఎన్నింటికి వెళ్తారు? కాకపోయినా ఎన్నింటికి రిటర్న్ అవుతారు? ఏదైనా దొరికిందాకా ఉండడమే. ఎంత దూరం వెళ్తారు సముద్రానికి ఎంత దూరం వెళ్తారు? అసలు మీరు వెళ్ళగలిగే స్థితి, మనం దానికి ఒక కొలత ఉంటుంది కదా, ఇంతకంటే వెళ్ళలేమని. 30 మీటర్ల 30 కిలోమీటర్ల అంతే. లోతు కాదు, దూరం. కిలోమీటర్లు అంటే దాదాపు చీరాలంతా. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎంతమంది వెళ్తారు? 5-6 ఓ పడవలో. అంటే ఒకవేళ నిజంగానే కొంత దొరికింది అనుకోండి, మీకు వేట ఎంత ఉంటుంది విలువ? అంటే ఒక నెలలో 4 రోజులు పడితే 26 రోజులు ఖాళీగా ఉంటుంది. అంటే ఎట్లా? వాతావరణాన్ని బట్టి. రోజు పండుగ చేసుకోవచ్చు, చికెన్ రోజు ఎదురు చూస్తాం. నేను అంటున్నా, ఇప్పుడు వెళ్ళారు, ఒక 5గురు వెళ్ళారు కదా, కనీసం మనకి ఇక్కడ 1000 రూపాయలు కూలి ఉంది కదా, మీకు అంత మాత్రం గిట్టుతుందా అని. అంటే ఇక్కడ మీరు నాకేమి నిజం చెప్తే తప్పేం లేదు. అంటే కుడితే ఒకవేళ ఎంత ఎక్కువగా దొరికిన సమయం ఎంత దొరికింది చెప్పండి. అంటే 10,000 రూపాయలు విలువ, తలా 2,000 పడుతుంది. అదేలే నేను అంటుంది, ఇప్పుడు మనం చేసే శ్రమకు తగ్గట్టుగా దొరికితే ఆనందం, లేకపోతే పోయిన శ్రమ వృధా అయినట్లే. అది మనం చేతైన పని కాబట్టి ఇదే చేస్తాం, ఇంకొకటి చేయలేక. నీ పేరు? రాఘవులు. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇది? చిన్నప్పటి నుంచా? నాకు వయసు వచ్చి ఒక 18 సంవత్సరాల నుంచి నాకు ఇదే పని. చదువుకున్నావా? ఏం లేదు, చదువులేదు. ఎందుకని పంపించలేదా? మేము పోలేదా? అప్పుడు మాకు సంవత్సరం లేక మా పెద్దలు పంపించారు. మీ పేరండి? శ్రీనివాస్. మీరు చదువుకున్నారా? 7వ తరగతి చదువుకున్నాను. నీకు ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలు. చదివిస్తున్నా వాళ్ళని? నేను చెడిపోయా. కష్టం అప్ప చేసి అదే చేస్తున్నావు కదా.
బాబుని పాపను చదివిస్తున్నాను. ఆ. పెద్ద అమ్మాయి పెళ్లి చేశాను. ఆ, రెండో అమ్మాయి ఉంది. ఇద్దరు అమ్మాయిని అబ్బాయిని మాత్రం చదివిస్తాను. వెరీ గుడ్. మీరు పెద్దయినా ఎంత మీ వయసు? 60. వెళ్తున్నారు మీరు? వేటకి వెళ్ళట్లేదు, వెళ్తున్నారా? వెరీ గుడ్, మంచిది. ఎందుకంటే ఇక్కడ చేయగలిగే పని ఇదే కాబట్టి ఇదే చేసుకుంటా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.